గత వైసీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టే యాక్టులు తెచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. పల్నాడు జిల్లా దోనేపూడిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ నేతల పాపాల వలన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఆలస్యమైందని అన్నారు. గత వైసీపీ పాలనలో ఏపీ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని ఆరోపించారు. గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎన్నో పథకాలు అమలు చేసిందని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. కారణంగా పేద ప్రజలకు ఎన్నో తప్పిదాలు జరిగినా కూడా వారికి మంచి జరిగే విధంగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎందుకంటే ఈ రీసర్వే చేసేటప్పుడు దీంట్లో లోపాలు చోపాలు చాలా కనపడి వారి అనువాయులు బాగుపడే విధంగా ఒక టైటిలింగ్ యాక్ట్ ని రూపకల్పన చేసి దాంట్లో ఏదైనా ఇబ్బంది వస్తే కూడా దాన్ని మళ్ళా రెక్టిఫై చేసేది కూడా వాళ్ళ జైలు మేటో లేదా వాళ్ళ క్లాస్మేట్ అయ్యే విధంగా ఈ యాక్ట్ తీసుకొచ్చి మన మీద రుద్దబోయారు గత పాలకులు. అంతేకాకుండా ఏదైతే మీకు అనువంశంగానో లేదా కష్టార్జితంతో మీరు కొనుక్కున్నటువంటి పాస్బుక్లని ఏదో వారు ఫ్రీగా ఇచ్చినట్టుగా వారి ఫోటో వేసుకుంటాం. మీకు ప్రేమ ఉంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఇచ్చారో వారి ఫోటో పెట్టుకుంటారు, లేకపోతే మీకు ఇష్ట దైవం ఫోటో పెట్టుకుంటారు. కానీ వాళ్ళ ఫోటో